తప్పకుండా అమ్మ. సంవత్సరానికి ఒక్కసారి అనగాష్టమి పూజ చేస్తారు. అదేవిధంగా ప్రతి అష్టమికి కూడా అనగాష్టమి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ అనగాదేవి ఎవరు? దత్తాత్రేయుడి యొక్క శక్తి అనగాదేవి. మనం మానవ మాత్రలను చూసినట్టుగా భార్యాభర్తల్లా కాకుండా శక్తిగా భావించాలి భార్యని అక్కడ. అయితే ఈ అనగాదేవి యొక్క పూజని చేయడం వల్ల, దత్తాత్రేయుడి యొక్క పూజను చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే సిద్ధులు రావడము, మరియు అదేవిధంగా మీకుండేటువంటి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చింది అంటే మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో, అజ్ఞానం వల్ల ఇబ్బంది పడుతుంటాం. జ్ఞానం అనేటువంటిది ఉంటే ఇబ్బంది అనేటువంటిది పడం. మనం ఏదైతే మనం ఇబ్బందిని పడుతున్నామో ఆ యొక్క ఇబ్బందిని తొలగించుకోవడానికి జ్ఞానమే గొప్పది. అయితే ఈ అనగాదేవి ఆరాధన చేసేటప్పుడు 2 కలశాలు పెడతారు. 2 పద్మాల్లాగా వేసి దాని మీద 2 కలశాలు పెట్టి దాంట్లో వాటర్, అదేవిధంగా కొంతవరకు యాలకులు, కొన్ని సుగంధ ద్రవ్యాలు వేసి ఒక 3 తమలపాకులు కానీ లేనట్లయితే మామిడాకులు కానీ పెట్టి కలశాన్ని, మన కొబ్బరికాయని పెడతారు. దాని మీద ఒక వస్త్రాన్ని పెడతారు. అనగాదేవి యొక్క వ్రతాన్ని కొంతమంది అమావాస్య నుంచి మన అష్టమి నుంచి అమావాస్య వరకు చేసేవాళ్ళు ఉంటారు. కేవలం అష్టమి రోజు చేసేవాళ్ళు ఉంటారు. ఆ రకంగా పసుపుతో కూడినటువంటి పుష్పాలు, గంధము, పసుపు, అదేవిధంగా పసుపు వస్త్రాలు ధరించి కూడా చేస్తారు. ఎవరికైతే గురుబలము సరిగ్గా లేదు, గురువు యొక్క బలం సరిగ్గా లేకపోవడం అంటే ఏంటి? మీ యొక్క లగ్నానికి గురువు పాపయ్య